సో, ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను. ఇది చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన టాపిక్ ఇది. అబ్బాయిల వలన అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయా? లేకుంటే ఎక్కువ ఉంటాయా? అనేది ఒక చిన్న టాపిక్. హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేపులర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్‌ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్‌బీ రోడ్ నంబర్ 4 కూకట్పల్లి, హైదరాబాద్‌లో అవైలబుల్ ఉంటాను. సో, ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఉందో అమ్మాయిలో రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే హెచ్‌పివి, హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అంటే మగవాళ్ళకు ఉంటే గనక ఇంటర్కోర్స్ చేసినప్పుడు మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, బాడీలో గనక ఒకసారి హెచ్‌పివి ఎంటర్ అయ్యింది అంటే గనక మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం కావచ్చు, లేకుంటే లాంగ్ టర్మ్‌గా చూసుకుంటే గనక అది క్యాన్సర్‌గా అంటే ప్రీ మాలిగ్నెంట్ కండిషన్స్ అంటాం కదా! అట్లా క్యాన్సర్‌గా రావడానికి ముఖ్య కారణము ఇది ఒక వైరస్ కూడా. అంటే దీన్నే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటాం. సో, మగవాళ్ళలో కనుక చూసుకుంటే గనక సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి హెచ్‌పివి వైరస్ అనేది అటాక్ అవ్వే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అదే ఒకవేళ సర్కంసిషన్ చేయించుకోకపోతే గనక హెచ్‌పివి వైరస్ అంటే ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అసలు ఎందుకు వస్తుంది? హెచ్‌పివి అనేది అబ్బాయిలకు ఎందుకు వస్తుంది? సో, అబ్బాయిలకు హెచ్‌పివికి సర్కంసిషన్‌కి ఏంటి రిలేషన్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో, ఇట్లా అబ్బాయిలకు హెచ్‌పివి ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల, వాళ్ళు ఇంటర్‌కోర్స్ చేయడం వల్ల వాళ్ళ పార్ట్నర్‌కి ఆ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్‌లో సర్వైకల్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే హెచ్‌పివి అనేది వన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ ది సర్వైకల్ క్యాన్సర్. సో, దీనికోసమే మనం ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పెట్టాము. సో, 9-14 ఇయర్స్ అమ్మాయిలకి ఎవరికైతే ఉందో వాళ్ళకి హెచ్‌పివి వ్యాక్సిన్ ఇస్తున్నాము. అది కూడా 4 అని, క్వాడ్రంట్ అని చాలా రకాలు ఉంటాయి. పెంటావాలెంట్ అని ఇట్లాంటివి ఉంటాయి. అంటే వేరియేషన్ ఆఫ్ స్ట్రెయిన్స్‌ని బట్టి మనం వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది 9-14 ఇయర్స్‌లో చేయడం వల్ల వాళ్ళకు ఫ్యూచర్‌లో హెచ్‌పివి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అట్లా వ్యాక్సిన్ వేయించుకోకపోతే గనక హెచ్‌పివి వైరస్ అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో, ఇప్పుడు చూసుకుంటే గనక అబ్బాయిలకి సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇప్పుడు చెప్దాం. సో, మామూలుగా ఈ అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఈ రకంగా పైన చర్మం ఉంటుంది. కింద చర్మం అనేది ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది. సో, యూజువల్‌గా ఏమైతది అంటే ఈ చర్మం కవర్ అయ్యి ఉంటుంది. అంటే ఈ ముందరున్న గ్లాండ్స్ అంటాం కదా! ఈ గ్లాండ్స్ భాగాన్ని, హెడ్ భాగాన్ని మనకు చర్మం అనేది కవర్ అయ్యి ఉంటుంది. ఇట్లా కవర్ అవ్వడం వల్ల మనకక్కడ క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. డైలీ క్లీన్ చేసుకోలేము. కొందరికి అది టైట్‌గా ఉంటుంది. దీన్నే ఫైమోసిస్ అంటాం. అట్లా ఫైమోసిస్ ఉన్న వాళ్ళు క్లీనే చేసుకోరు. దాన్ని అలాగే వదిలేస్తారు. అలాగే వదిలేసి ఇంటర్‌కోర్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒకవేళ ఆడవాళ్ళకి గనక ఉంటే గనక మనకి ఈ వైరస్ అనేది ఇక్కడ ఉండిపోతుందన్నట్టు. ఇక్కడ ఉండిపోవడం వల్ల చిన్న చిన్న ట్రామాస్ అంటే మనం ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు అక్కడ లోపల ఉండే చర్మం అనేది చాలా పతలాగా ఉంటుంది కాబట్టి ఒక్కోసారి చిన్న చిన్న స్క్రాచెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చిట్లిపోయే అవకాశాలు ఉంటాయి. దాని నుంచి హెచ్‌పివి వైరస్ అనేది లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో, అబ్బాయిలకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఎంటర్ అవ్వడం వల్ల వాళ్ళకి కూడా ఒక రకమైన క్యాన్సర్స్, జెనిటల్ వార్డ్స్ ఇట్లా చాలా రకాల డిసీజెస్ వస్తుంటాయి. ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, అదే ఒకవేళ ఎందుకంటే ఈ వైరస్ అక్కడే ఎందుకు అటాక్ చేస్తుంది? మిగతా ప్లేసెస్ కాకుండా అదొక ఏరియాలో ఎందుకు ఉంటుంది అంటే అక్కడ కొన్ని CD4 లింఫోసైట్స్ కావచ్చు, లేకుంటే లాంగరాన్స్ సెల్స్ అని ఉంటాయి, డెండ్రైటిక్ సెల్స్ అని ఉంటాయి. ఇవన్నీ మోర్ ప్రోన్ ఫర్ హెచ్‌పివి వైరస్ అన్నట్టు. సో, అక్కడ అటాక్ చేస్తూ ఉంటాయి. ఆ సెల్స్‌ని అటాక్ చేయడం వల్ల బాడీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అదే ఒకవేళ గనక సర్కంసిషన్ అంటే ఈ సుంతి ఆపరేషన్ చేయించుకుంటే గనక మనం ఈ చర్మాన్ని తీసేసేస్తాం. ఈ చర్మాన్ని తీసేయడం వల్ల ఎటువంటి వైరస్ అక్కడ స్టే చేయడానికి ఉండదు. ఎక్కువసేపు ఉండడానికి రాదు. సో, అంతేకాకుండా మనము క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. లోపల మనకు సర్కంసిషన్ చేయించుకోకపోతే ఒక రకమైన వార్మ్ టెంపరేచర్, మైల్డ్ టెంపరేచర్ ఉంటుంది లోపల. అండ్ మాయిస్ట్ ఉంటుంది. ఇవన్నీ వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ స్ప్రెడ్ అవ్వడానికి లేకుంటే గ్రోత్ అవ్వడానికి ఎన్విరాన్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అదే ఒకవేళ సర్కంసిషన్ చేయించుకుంటే కనుక ఆ ఏరియాలో స్కిన్ ఉండదు కాబట్టి ఎటువంటి వామ్ కానీ, మాయిశ్చర్ కానీ ఉండదు. డ్రైగా ఉంటుంది కాబట్టి ఆ వైరస్ అటాక్ అయ్యే అవకాశాలు 50-70% తక్కువ ఉంటాయని చెప్పేసి ఒక స్టడీ కండక్ట్ చేశారు. సో, ఒకవేళ ఇలా సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల వాళ్ళకి హెచ్‌పివి వచ్చే అవకాశాలు కూడా 70% తక్కువ. ఇప్పుడు సర్కంసిషన్ చేయించుకొని వాళ్ళతో పోలిస్తే గనక 70% సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ ఎస్పెషల్లీ హెచ్‌పివి, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటాం కదా! అది వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో, ఇట్లా తక్కువ ఉండడం వల్ల అబ్బాయిలు గనక ఇంటర్‌కోర్స్ చేసేటప్పుడు తనకు ఈ ఇన్ఫెక్షన్స్ రావు కాబట్టి ఆడవాళ్ళకు కూడా ఆ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అట్లా తగ్గడం వల్ల ఇండైరెక్ట్‌గా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. సో, ఒక సర్వే కండక్ట్ చేశారు ఏంటి అంటే ఒక ఆర్టికల్స్ కావచ్చు, లేకుంటే
కంటిన్యూస్ సర్వేలు కండక్ట్ చేయడం వల్ల ఏమర్థమైంది అంటే సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళు గనక ఇంటర్కోర్స్ చేస్తే అవతల ఉన్న పార్ట్నర్కి సర్వైకల్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి, 70-80% తక్కువ ఉంటాయి అని చెప్పేసి ఒక కండక్ట్ చేశారు సర్వే. సో సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల మనకు 2-3 రకాల బెనిఫిట్లు ఉంటాయి. ఒకటి, ఎనీ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ రాకుండా కాపాడుకోవచ్చు. క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్, క్లీనింగ్ మంచిగా ఉంటుంది. అండ్ మనకు వచ్చే పెనెల్ క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో ఆ పెనెల్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. జెనిటల్ వార్డ్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అండ్ సెక్షువల్ ప్లెజర్ ఎక్కువ ఉంటుంది. అండ్ సెక్షువల్ చేయడం వల్ల ఈవెన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ ఇట్లాంటివి కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఈ సర్కంసిషన్ ఏదైతే ఉందో, సుంతి ఏదైతే ఉందో, కత్నా ఏదైతే ఉందో, అది మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే మెథడ్ ఏదైతే ఉందో, ఇక్కడ వరకు చర్మం తీసేస్తాం కదా, అది KSR స్టేప్లర్స్ అనే ఒక సర్కంసిషన్ ద్వారా చేస్తున్నాం అన్నట్టు. ఇది ఒక స్టేప్లర్ అన్నట్టు. ఈ స్టేప్లర్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఆ స్టేప్లరే ఎంత చర్మం తీయాలి అనేది డిసైడ్ చేస్తుంది. సో అంతే చర్మాన్ని మనం తీయడం జరుగుతుంది అన్నట్టు. సో ఆ చర్మం తీయడం వల్ల ఇమ్మీడియట్ గా ఈ పిన్స్ అనేవి ఈ ఏరియాలో పడతాయి అన్నట్టు. సో అంగం యొక్క వెనకాల భాగంలో పిన్స్ పడతాయి. ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో 10-12 days ఆటోమేటిక్గా పడిపోతాయి. అంతేకాకుండా ఎటువంటి అంగస్తమన కాకుండా కనుక చూసుకుంటే ఈ 10-12 days అసలు పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు. ఇది జస్ట్ 5 minutes సర్జరీ, వితిన్ ½ an hour డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టేప్లర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి, పెయిన్లెస్ రిజల్ట్స్ ఉంటాయి. అంతేకాకుండా కాస్మెటిక్గా చూసుకుంటే చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది, 200% కాస్మెటిక్ రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి. సో ఇందులో కూడా మనకు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేప్లర్స్ ఉన్నాయి. బ్లాక్ కావచ్చు, గోల్డ్ కావచ్చు. ఇట్లాంటి స్టేప్లర్ వాడడం వల్ల ఇంకా పెయిన్లెస్గా మనం చేసుకోవచ్చు. సో ఎవరికైనా కనుక ఇట్లా ఫైమోసిస్ ఇష్యూ ఉన్నా కానీ, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అటాక్ అయితే అనే భయం ఉంటే కనుక మనం సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.